హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఈరోజు 8th మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా చూద్దాము. సో చాలా టాపిక్స్ ఉన్నాయండి. ఆపరేషన్ సింధూర్ మేజర్గా ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. కాకపోతే ఈరోజు ఏ మిషన్స్, ఏ ఎక్విప్మెంట్స్ వాడారు, ఏ టైప్స్ ఆఫ్ మిసైల్స్ వాడారు అనేది చూద్దాము. అలాగే ఇండియన్ స్టేట్స్ టు అండ్ యూనియన్ టెరిటరీ షేరింగ్ బార్డర్స్ విత్ పాకిస్తాన్. సో పాకిస్తాన్తో ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఏ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి అనేది కూడా చూద్దాము. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకు సంబంధించి 58th యాన్యువల్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, ఇండియా నుంచి ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు అనేది చూద్దాము. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, నెక్స్ట్ గగన్యాన్ మిషన్ వచ్చేసి 2027లో లాంచ్ కాబోతుంది. అలాగే వరల్డ్ తలసేమియా డే గురించి కూడా చూద్దాము. అదేవిధంగా కేరళ వచ్చేసి జ్యోతి స్కీమ్ అనేది లాంచ్ చేసింది, దాని గురించి కూడా చూద్దాము. వీటాన్ వచ్చేసి ఏ గ్లోబల్ సపోర్ట్ నెట్వర్క్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అనేది కూడా న్యూస్లో ఉంది. కర్ణాటక గవర్నమెంట్ వచ్చేసి హీసర్గట్ట గ్రాస్ ల్యాండ్స్ని కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించింది. దానికి కావాల్సిన ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా ఐఎన్ఎస్ తమాల్ ఏది క్రివాక్ 3 క్లాస్కి సంబంధించిన ఐఎన్ఎస్ తమాల్ అనేది ఇప్పుడు రష్యా నుంచి రాబోతుంది. సో దాని గురించి కూడా చూద్దాం. కర్తార్పూర్ కారిడార్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. సో అలాగే మనకి శక్తి స్కీమ్కి సంబంధించి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవల్ చేసింది. సో వీటి గురించి చూద్దాము. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్. మనకి పహల్గామ్ అటాక్లో భాగంగా ఏదైతే ఉగ్రవాదులను అంతమొందించాలన్న ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసింది కదా. సో ఈ ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించినటువంటి మిసైల్స్ ఏంటి, మిసైల్స్ అండ్ లాంచ్ వెహికల్స్ ఏంటి అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సో మొత్తంగా 9 టెరిటరీస్ ప్లేసెస్లలో ఈ మిసైల్స్ని అనేది లాంచ్ చేసింది. సో అవి ఏంటి అనేది చూద్దాము. మేజర్గా స్కాల్ప్ మిసైల్స్ని వాడడం జరిగింది. సో ఇవి లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్స్ అండి. ఓకే, ఇవి స్కాల్ప్ మిసైల్ వచ్చేసి లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్స్ నోన్ యాజ్ దేర్ ప్రిసిషన్కి పెట్టింది పేరు అనమాట. సో మేజర్గా ఇవి రఫేల్ జెట్స్లో వీటిని డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా హ్యామర్ మిసైల్స్తో పాటుగా ఇవి ఏవైతే హ్యామర్ మిసైల్ మీడియం రేంజ్ ప్రిసిషన్ టార్గెట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన హ్యామర్ మిసైల్స్తో పాటుగా ఈ స్కాల్ప్ మిసైల్స్ని ఈ ఆపరేషన్ సింధూర్లో వాడడం జరిగిందనమాట. సో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి కంపెనీ ఏంటి, యూరోపియన్ డిఫెన్స్ కంపెనీకి సంబంధించిన MBDA. సో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ డిజిగ్నేటెడ్ టు డిస్ట్రాయ్ టార్గెట్స్ సచ్ యాజ్ హార్డ్ అండ్ బంకర్స్, ఎస్పెషల్లీ బంకర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్మాంటిల్ చేయడానికి, అదేవిధంగా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్మాంటిల్ చేయడం కోసం అని చెప్పేసి స్కాల్ప్ మిసైల్స్ని వాడుతున్నారు. సో నిన్న జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించినటువంటి ఫైటర్ జెట్స్ వచ్చేసి రఫేల్ ఫైటర్ జెట్స్. ఓకే, రఫేల్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేయడం జరిగింది. సో భారతదేశ భూభాగం నుంచే ఈ మిసైల్స్ని ప్రయోగించడం జరిగిందన్నమాట. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి ప్రవేశించకుండా ఓన్లీ భారతదేశ భూభాగం నుంచే రఫేల్ ఫైటర్ జెట్స్ ద్వారా ఈ మిసైల్స్ని ప్రయోగించారు 9 లొకేషన్స్లలో. సో నెక్స్ట్ వచ్చేసి హ్యామర్ మిసైల్. సో హ్యామర్ స్టాండ్స్ హైలీ అజైల్ మాడ్యులర్ మ్యూటేషన్ ఎక్స్టెండర్ రేంజ్. ఏంటి హ్యామర్ అబ్రివేషన్ ఏంటి, హైలీ అజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అని హ్యామర్కి అబ్రివేషన్ ఉందండి. సో ఇది ఎయిర్ టు గ్రౌండ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్. సో ఇది ఆల్రెడీ మీడియం రేంజ్. ఓకే, మనకి స్కాల్ప్ వచ్చేసి లాంగ్ రేంజ్ అయితే హ్యామర్ వచ్చేసి మీడియం రేంజ్ మిసైల్ అన్నమాట. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఫ్రెంచ్ డిఫెన్స్ కంపెనీ ఏదైతే ఉందో సాఫ్రాన్ ఎలక్ట్రానిక్ డిఫెన్స్. సో ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఇండిజినస్ ఎక్విప్మెంట్ వాడలేదండి. మనకి హ్యామర్ వచ్చేసి ఎక్కడిది ఫ్రెంచ్ రిలేటెడ్, అలాగే యూరోపియన్ డిఫెన్స్ కంపెనీకి సంబంధించిన స్కాల్ప్ని వాడడం జరిగింది. సో ద మిసైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మీడియం రేంజ్ టాక్టికల్ ఆపరేషన్స్కి ఎస్పెషల్లీ. సో హ్యామర్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ మాడ్యులర్ డిజైన్. ఇట్ కెన్ ఈక్విప్డ్ విత్ డిఫరెంట్ గైడెన్స్ సిస్టమ్స్ లైక్ GPS, ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ అండ్ లేజర్ టార్గెటింగ్స్తో కూడుకున్నటువంటి ఈ హ్యామర్ మిసైల్స్ని అలాగే స్కాల్ప్ మిసైల్స్ని రెండింటిని కూడా నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూలో వాడడం జరిగింది. ఓకే, దేనికి రఫేల్ ఫైటర్ జెట్స్తో అనుసంధానం చేసి. నెక్స్ట్ వచ్చేసి
కమికాజే డ్రోన్స్ ఇవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనమాట. సో వీటిని సర్వేలెన్స్కి అలాగే టార్గెటెడ్ స్ట్రైక్స్ కోసం అని వాడతారు. ఒకటి సర్వేలెన్స్ కోసం అని చెప్పేసి, అదేవిధంగా టార్గెటెడ్ స్ట్రైక్స్ వాడడం కోసం అని చెప్పేసి దీన్ని వాడుతూ ఉంటారు. దీ సిస్టమ్ వర్ యూజ్డ్ ఫర్ మానిటరింగ్, అంటే ఐడెంటిఫైయింగ్ టార్గెట్స్ అండ్ క్యారింగ్ అవుట్ ఫైనల్ స్ట్రైక్స్. అవసరమైతే సెల్ఫ్గా డెత్ అంటారు కదండి, సెల్ఫ్ డిస్ట్రాయింగ్ డ్రోన్స్ కూడా ఇవే కమికోజ్. సో అవసరమైతే సెల్ఫ్ డిస్ట్రాయ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి శత్రువులను అంతమొందించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దే రిమైన్ ఎయిర్బోర్న్ ఓవర్ పొటెన్షియల్ టార్గెట్స్ అండ్ ఎంగేజ్ థ్రెట్స్ ది అటానమస్ డిసిషన్ మేకింగ్ అండ్ రిమోట్ హ్యూమన్ కంట్రోల్లో భాగంగా కూడా ఇవి పనిచేయడం జరుగుతుంది. సో మేజర్గా స్కాల్ప్ మిసైల్, హ్యామర్ మిసైల్, అలాగే కమికాజే డ్రోన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రఫేల్ ఫైటర్ జెట్స్, ఈ నాలుగిటిని నిన్నటి ఆపరేషన్స్లో వాడడం జరిగింది. సో ఈ కమికాజే డ్రోన్స్ని మేజర్గా సర్వేలెన్స్ కోసం వాడారు. ఎందుకు, ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ ప్రాపర్గా హిట్ అయ్యా లేదా అని చెప్పేసి చూడడం కోసం అని చెప్పేసి ఈ కమికాజే డ్రోన్స్ని వాడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బార్డర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇక్కడ ఏంటంటే చాలామంది మిస్టేక్స్ చేస్తారండి. మనకి పాకిస్తాన్తో బార్డర్లో ఉన్నటువంటి స్టేట్స్ అలాగే యూనియన్ టెరిటరీస్ చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు స్టేట్స్ మాత్రమే ఉండేది, ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో మొత్తంగా మనకి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ 3 స్టేట్స్ బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంగా ఉండేది, కానీ ఇప్పుడు మనకి అది యూనియన్ టెరిటరీగా మారింది. మేజర్గా గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఇప్పుడు ప్రజెంట్గా ఈ 3 స్టేట్స్ బార్డర్ని పంచుకుంటున్నాయి పాకిస్తాన్తోని. సో యూనియన్ టెరిటరీస్కి వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్ అండ్ లదక్ కూడా బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. మొత్తంగా 3323 కిలోమీటర్స్, 3323 కిలోమీటర్స్ మనకి పాకిస్తాన్తోని బార్డర్ షేరింగ్ ఉందన్నమాట. ఓకే, సో నార్త్ గుజరాత్ వచ్చేసి వెస్ట్లో, సో జమ్మూ కాశ్మీర్ వచ్చేసి నార్త్ సైడ్ ఏదైతే ఉందో, సో నేషనల్ సెక్యూరిటీ అండ్ రీజనల్ స్టెబిలిటీ కోసం ఈ ఇంపార్టెంట్. మేజర్గా ఇంత పెద్ద బార్డర్ని మొత్తం ఫ్లడ్ లైట్స్తో సహా మనం మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఈ నైట్ టైంలో. సో అందుకని చెప్పేసి అవి స్పేస్ నుంచి చూసినా కానీ అగుపడుతుంది. ఓకే, మేజర్గా వచ్చేసి బార్డర్ ఎంత డిస్టెన్స్, ఏ స్టేట్లో ఎంత డిస్టెన్స్ని కలిగి ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్, అంటే ఇక్కడ మనకి ఇంక్లూడింగ్ లదాఖ్తో కలుపుకొని 1222 కిలోమీటర్స్ వరకు, 1222 కిలోమీటర్స్ వరకు ఉంది. రాజస్థాన్ వచ్చేసి 1170 కిలోమీటర్స్, గుజరాత్ వచ్చేసి 506 కిలోమీటర్స్, పంజాబ్ వచ్చేసి 425 కిలోమీటర్స్. సో ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంక్లూడింగ్ లదాఖ్ని కూడా కలుపుకుంటే జమ్మూ కాశ్మీర్లో హైయెస్ట్ బార్డర్ ఉందన్నమాట. అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్తో ఉంది 1170 కిలోమీటర్స్, తర్వాత గుజరాత్తోని 506 కిలోమీటర్, పంజాబ్తోని 425 కిలోమీటర్స్. ఓకే, సో ఇదంతా కూడా ఆర్డర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 58th ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యాన్యువల్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇటలీలోని మిలాన్లో జరుగుతుంది. ఓకే, ఇటలీలోని మిలాన్లో ఈ ఏదైతే 58th ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యాన్యువల్ మీటింగ్ అనేది జరుగుతుంది. అఫీషియల్ డెలిగేషన్స్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా ఇందులో పాల్గొంటారు. ఇండియా నుంచి వచ్చేసి ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యాన్యువల్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో మేజర్గా వచ్చేసి 2047 కల్లా ఇండియా డెవలప్డ్ నేషన్గా రాబోతుందని చెప్పేసి ఒక విజనరీ రూపకంగా ప్రకటించడం జరిగింది. సో బికమింగ్ డెవలప్డ్ నేషన్ వికసిత్ భారత్ బై 2047, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ వాల్యూడ్ పార్ట్నర్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్ జర్నీ. ఓకే, మరి ఈ ఇక్కడ మనకి మిలాన్ ఇటలీలో జరుగుతుంది కదా. సో మరి ఏ డేట్ నుంచి జరుగుతుంది అనుకుంటే 4th మే నుంచి 7th మే 2025 మధ్యలో ఇటలీలో జరుగుతుంది. 58th ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించిన యాన్యువల్ మీటింగ్ మిలాన్
ఇటలీలో జరుగుతుంది. ఓకే, మిలన్ అనే ప్లేస్లో. అదేవిధంగా May 4th నుంచి 7th May వరకు ఈ సమ్మిట్ అనేది జరుగుతుంది, యాన్యువల్ మీటింగ్ అనేది. సో మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఏషియన్ కంట్రీస్ మాత్రమే మెంబర్స్గా ఉంటాయనుకుంటారు, కానీ కాదండి, అదర్ కంట్రీస్ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటాయి. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1966లో దీన్ని స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంది. ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఈ హెడ్ క్వార్టర్ అనేది ఉంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించి. మొత్తం 69 మెంబర్స్ కంట్రీస్ ఉన్నాయి. 69 మెంబర్ కంట్రీస్తోని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది. సో 50 ఫ్రమ్ ఏషియా పసిఫిక్ రీజియన్ నుంచి ఉన్నాయి. సో మెయిన్ గోల్ ఏంటి? ప్రైమరీ గోల్, మరి ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన మెయిన్ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి, అలివేట్ పావర్టీ, ఫాస్టర్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్, ప్రమోట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ రీజనల్ ఇంటిగ్రేషన్ అనేది తీసుకురావడమే దీని యొక్క మెయిన్ గోల్ అనమాట. సో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, 1 రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఈచ్ మెంబర్ కంట్రీ. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఉంటారు, 12 మెంబర్స్ ఓవర్సీయింగ్ ఆపరేషన్స్. ఓకే, ప్రెసిడెంట్ ఎలెక్టెడ్ బై బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ద్వారా ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాంక్స్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరు? ప్రెసిడెంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరుగుతుంది. సో హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిషింగ్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ యాన్యువల్ మీటింగ్ సమ్మిట్ 58th యాన్యువల్ మీటింగ్. ఓకే, మిలాన్ ఇటలీలో జరుగుతుంది. ఇండియా నుంచి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రిప్రజెంట్ చేశారు. అదేవిధంగా మనకి 1966లో ఉంది, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనీలా, ఫిలిప్పీన్స్లో హెడ్ క్వార్టర్ ఉండడం జరిగింది. మొత్తం 69 మెంబర్స్, నాట్ ఓన్లీ ఏషియన్ కంట్రీస్, అదర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ USA, రష్యా, వీళ్ళు కూడా దీంట్లో మెంబర్స్గా ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. సో చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండి. సో మనకి ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఎందుకు న్యూస్లో ఉంది? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. సో పహల్గామ్లో దాడి తర్వాత పాకిస్తాన్ యొక్క చర్యని ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఖండించలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇండియా ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ని క్వశ్చన్ చేసింది. మీరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన పాకిస్తాన్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు ఖండించలేదు అని చెప్పేసి అడగడం జరిగింది. ఇండియాస్ రెస్పాన్స్ స్ట్రాంగ్ క్రిటిసిజం, అంటే క్రిటిసైజ్ చేసింది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. తటస్థంగా ఉండడం వల్ల మన ఇండియా ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1969లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ? మొరక్కోలో. ఓకే, మొరక్కోలో. మరి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే జెడ్డా, సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఉంది. సో 57 మెంబర్ స్టేట్స్ ఇందులో పార్ట్నర్ కంట్రీస్గా ఉన్నాయి. మెంబర్షిప్ కంట్రీస్ అన్నీ 57. టోటల్లీ దోస్ హూ ఆర్ ఇస్లామిక్ కంట్రీస్, అంటే ఇస్లాం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ముస్లిం మెజారిటీ కంట్రీస్ యాజ్ ఆఫ్ 2024 కల్లా 57 మెంబర్స్. మరి ఇండియా మెంబర్ అంటే కాదు అండి. ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ అడుగుతారు. ఎందుకంటే ముస్లిం మెజారిటీ కంట్రీస్ అన్నారు. సో ముస్లిం పాపులేషన్ కంపేర్ విత్ అదర్ కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు, సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు మనది ఎక్కువే. కాకపోతే ఏంటంటే నాట్ ఏ మెంబర్. ఓకే, సో దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ది ముస్లిం వరల్డ్, అంటే ముస్లిం పాపులేషన్ ఏదైతే ఉంటుందో ముస్లిం ప్రజలకి ఒక కలెక్టివ్ వాయిస్ ఉండాలి ప్రపంచం మొత్తం మీద అని చెప్పేసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ట్రిగ్గర్ ఈవెంట్స్ అంటే రెస్పాన్స్ టు అల్ అక్సా మాస్క్ ఎరోజన్ అటాక్ సంబంధించి కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి? మెంబర్షిప్ ఏంటి? ఫుల్ చూద్దాం. మెంబర్షిప్ అండ్ ఓటింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫుల్ మెంబర్షిప్ రిక్వైర్స్ కన్సెన్సస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్కు సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వీరి ప్రాతిపదికనే ఫుల్ మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డిసిషన్ బై ది 2/3 ఆఫ్ మెజారిటీ, అంటే ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో మెంబర్ కావాలి అనుకున్న కంట్రీకి సంబంధించి ఎవరు? కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో ఉన్నటువంటి కంట్రీస్లో ఉన్నటువంటి ఫారెన్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2/3 ద్వారా కన్సెన్స్ మెజారిటీ అని ఇవ్వాలి, లేదంటే కన్సెన్స్ అని ఇస్తే వాళ్ళకి మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇస్లామిక్ సమ్మిట్ అనేది హైయెస్ట్ అథారిటీ అండి. హెడ్స్ ఆఫ్ స్టేట్స్ మీట్ అవుతూ ఉంటారు. ఇస్లామిక్ సమ్మిట్ అనేది దీనికి సంబంధించిన కీ ఆర్గాన్స్ అండి. ఓకే, హెడ్స్ ఆఫ్ స్టేట్స్ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మీట్ అవ్వడం జరుగుతుంది. ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి.
అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్ వచ్చేసి ప్రైమరీ డిసిషన్ మేకింగ్ బాడీ అండి. ఇది మీట్స్ యాన్యువల్లీ, ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇది మీట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ ఇయర్, మెంబర్ కంట్రీస్, ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, అదేవిధంగా ఇండియా నాట్ ఏ మెంబర్ కంట్రీ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఏంటి ఎందుకు న్యూస్లో ఉందంటే ఇండియా క్రిటిసైజ్ చేసింది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. మీరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది పహల్గామ్లో అటాక్ పాల్పడింది, కానీ మీరు దాన్ని ఖండించలేదు అని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం జరిగింది. 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెడ్డా, సౌదీ అరేబియాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గగన్యాన్ మిషన్ అండి. సో మనకి గగన్యాన్ మిషన్ వచ్చేసి 2027 ఫస్ట్ క్వార్టర్లో కల్లా ఈ గగన్యాన్ మిషన్ని లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్ 2025 ఆగస్ట్ అనుకున్నారు, ఈ ఇయర్లో. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి క్రూ ఎస్కేప్ మోడల్స్ ఇవన్నీ బిల్డ్ చేయడానికి టైం పట్టింది. కాబట్టి పూర్తిగా సేఫ్టీ అండ్ సెక్యూర్తో ఈ మిషన్ని సక్సెస్ఫుల్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2027 కల్లా దీన్ని లాంచ్ చేయాలనుకుంటున్నారు గగన్యాన్ మిషన్. సో మేజర్గా దీంట్లో క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్ అనేటివి చాలా ఇంపార్టెంట్. క్రూ మాడ్యూల్ అంటే సర్ఫేస్ రీఎంట్రీ మాడ్యూల్ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించిన టెస్ట్లు అనేవి సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. కాకపోతే 2027 ఫస్ట్ క్వార్టర్లో కల్లా ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ రాబోతుంది. సో మేజర్గా ఎందుకు డిలే అవుతుందంటే ఇండియాకు సంబంధించి ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ అండి ఇది. సో స్పేస్లోకి ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని స్పేస్లోకి వెళ్ళబోతుంది. అందుకని చెప్పేసి స్పేస్లో కొంతమంది ముగ్గురు క్రూస్ని పెట్టాలనుకుంటున్నారు లో ఎర్త్ ఆర్బిట్స్లో. అందుకని చెప్పేసి ఎలాంటి తేడా లేకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ కావాలని చెప్పేసి ఇస్రో డిలేగా కొంచెం టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని కరెక్షన్ చేస్తున్నారన్నమాట. ఓకే, మేజర్గా డిమాన్స్ట్రేట్ ఇండియాస్ కేపబిలిటీ టు సెండ్ 3 క్రూ మెంబర్స్. సో దీనికి సంబంధించి ఎవరైతే ఆస్ట్రోనాట్స్ ఉంటారో వాళ్ళకి గగన్యాన్స్ ఉంటారో వాళ్ళని ఆల్రెడీ అనౌన్స్ కూడా చేయడం జరిగింది. వాళ్ళని ట్రైనింగ్ కోసం అని చెప్పేసి రష్యా కూడా పంపించడం జరిగింది. సో ఇక్కడ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, రష్యాలో ట్రైనింగ్ అయ్యారు. సో రష్యాలో ట్రైనింగ్ అవ్వడం జరిగింది. సో లో ఎర్త్ ఆర్బిట్లో ఈ 3 మెంబర్ క్రూ మాడ్యూల్స్ను పెట్టాలనుకుంటున్నారు. లాంచ్ వెహికల్ వచ్చేసి ఏంటి, లాంచ్ వెహికల్ని యూజ్ చేసేది లాంచ్ వెహికల్ మిషన్ 3 లాంచ్ వెహికల్ మార్క్ 3 ఏదైతే ఉందో జిఎస్ఎల్వికి సంబంధించిన. సో మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించిన హెవీయెస్ట్ వెహికల్ ఏదైనా ఉందంటే ఈ లాంచ్ వెహికల్ మార్క్ 3 అనమాట. సో క్రూ ఎస్కేప్ సిస్టమ్ని కూడా గతంలో టెస్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఓకే, అదేవిధంగా ఆర్బిటాల్ మాడ్యూల్ని కూడా క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో హ్యాబిటబుల్ స్పేస్ ఫర్ క్రూ అంటే మేజర్గా ఈ క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ క్రూ మాడ్యూల్లోనే ఆస్ట్రోనాట్స్ ఉండడం జరుగుతుంది. సో దీంట్లో ఎలాంటి అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేశారంటే ఎర్త్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని ఈ క్రూ మాడ్యూల్లో కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా సర్వీస్ మాడ్యూల్ ప్రొవైడ్ సపోర్ట్ సిస్టమ్, థర్మల్, ప్రొపల్షన్ అండ్ అదేవిధంగా ఏవియానిక్స్, పవర్ రిలేటెడ్ అన్నీ కూడా ఈ సర్వీస్ మాడ్యూల్లో ప్రొవైడ్ జరుగుతుంది. సో దీని యొక్క కీ గ్లోబల్ కాంటెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ బై ది ఇస్రో. సో ఒకవేళ కనుక గగన్యాన్ మిషన్ కనుక కంప్లీట్ అవుతే యుఎస్, రష్యా, చైనా సరసన ఇండియా కూడా జాయిన్ కాబోతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గగన్యాన్ మిషన్. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది 2027లో లాంచ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన ప్రిలిమినరీ టెస్ట్లు అనేటివి కండక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ థాలసీమియా డే 2025 8th మేని ఎవ్రీ ఇయర్ వరల్డ్ థాలసీమియా డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఏదైనా ఇంపార్టెంట్ డేట్ న్యూస్లో ఉన్నప్పుడు దానికి సంబంధించింది గుర్తుపెట్టుకోవాల్సినవి రెండు. ఎప్పటి నుంచి దీన్ని కండక్ట్ చేస్తున్నారు, అదేవిధంగా థీమ్ ఏంటి. సో థీమ్ వచ్చేసి టుగెదర్ ఫర్ థాలసీమియా యునైటింగ్ కమ్యూనిటీస్ ప్రియారిటైజింగ్ పేషెంట్స్. ఓకే, థీమ్ ఏంటి, టుగెదర్ ఫర్ థాలసీమియా యునైటింగ్ కమ్యూనిటీస్ ప్రియారిటైజింగ్ పేషెంట్స్. సో రేజ్ అవేర్నెస్ అబౌట్ థాలసీమియా. సో జెనెటిక్ బ్లడ్ డిజార్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని థాలసీమియా అంటారండి. జెనెటిక్ బ్లడ్ డిజార్డర్ ఉన్నటువంటి వ్యాధిని థాలసీమియా అంటారు. సో దానిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి, అదేవిధంగా ప్రివెంటివ్ క్యూర్ మెజర్స్ తీసుకోవడం కోసం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ థాలసీమియా డేని 8th మే రోజున సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. థీమ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ థీమ్. ఓకే, అదేవిధంగా
కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అవేర్నెస్ క్రియేట్ చేయడం, జెనెటిక్ స్క్రీనింగ్ చేయాలి, అలాగే విధంగా యాక్సెస్ టు కేర్, ఓకే, హెల్త్ కేర్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ చేయాలి, అలాగే కమ్యూనిటీ సపోర్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద కమ్యూనిటీ సపోర్ట్, పాలసీ అడ్వకేసీ, ఇవన్నీ కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్లో భాగంగా చేయాలి అని చెప్పేసి చెప్తారు. ప్రతి ఏదైనా డేట్, ఎస్పెషల్లీ ఇలాంటి ఎయిడ్స్ డే కానీ తలసేమియా హెల్త్ రిలేటెడ్ డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మేజర్గా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చూస్తారు. ఓకే, సో అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఇలాంటి డేట్స్ అనేవి సెలబ్రేట్ చేస్తారు. మేజర్గా ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ గ్లోబల్ ఇంపాక్ట్ కనుక తీసుకున్నట్లయితే 3 lakh చిల్డ్రన్ బర్న్ యాన్యువల్లీ విత్ మేజర్ ఇంటర్మీడియట్ తలసేమియాతోని బాధపడుతూ జన్మిస్తున్నారు అన్నమాట. ఓకే, ఇండియన్ బర్త్డేలో వచ్చేసి 10,000 న్యూలీ కేసెస్ యాన్యువల్లీ, ప్రతి సంవత్సరం కూడా 10,000 చిన్నారులు ఈ తలసేమియాతోని బాధపడుతున్నారని చెప్తున్నారు. 1 lakh ప్లస్ రిజిస్టర్డ్ తలసేమియా, మేజర్ తలసేమియాగా 1 lakh పైన కేసెస్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు తలసేమియా 1994లో తలసేమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ని కూడా స్థాపించడం జరిగింది. తలసేమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఎప్పుడు స్థాపించడం జరిగింది? 1994లో. సో సిగ్నిఫికెన్స్ అందరికీ తెలుసు. లైఫ్ లాంగ్ మేనేజ్మెంట్ రిక్వైర్డ్, హై ప్రివలెన్స్ ఇన్ సౌత్ ఏషియా, మెడిటరేనియన్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇది ఎక్కువగా ఉంది. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అదేవిధంగా డిస్పారిటీస్. మేజర్గా ఏంటంటే ప్రివెంటివ్ క్యూర్ అంటే ముందస్తుగానే దీన్ని గుర్తించి క్యూరింగ్ అంటే మెడిసిన్ ద్వారా దీన్ని క్యూర్ చేయలేకపోతున్నారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నమాట స్ప్రెడ్కి. నెక్స్ట్ వచ్చేసి జ్యోతి స్కీమ్ని ఎవరైతే మైగ్రెంట్స్ చిల్డ్రన్ ఉంటారో, అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఈ మైగ్రెంట్స్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వర్కర్స్కి సంబంధించిన చిల్డ్రన్స్, వారికి స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ మైగ్రెంట్స్ చిల్డ్రన్స్కి స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కేరళ గవర్నమెంట్ ఒక స్కీమ్ని లాంచ్ చేసింది, జ్యోతి స్కీమ్ అని. సో కంపల్సరీ అడుగుతారు, ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం మైగ్రెంట్స్ వలస చిన్నారులకి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడానికి జ్యోతి స్కీమ్ను లాంచ్ చేసిందంటే అది కేరళ. ఓకే, ఎడ్యుకేషనల్ ఇంక్లూజన్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్. ఓకే, సిస్టమాటిక్ నెగ్లెక్ట్ కాజ్డ్ బై ఫ్రీక్వెంట్ రీలొకేషన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ డాక్యుమెంటేషన్. సో మెయిన్గా ఏంటి సిస్టమాటిక్ నెగ్లెక్ట్ అంటే ఒక మైగ్రెంట్ వర్కర్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం తరచుగా ఫ్రీక్వెంట్గా చేంజెస్ చేస్తూ ఉంటాడు. అందువల్ల వారి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అనేది చాలా సిస్టమాటిక్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా టార్గెటెడ్ గ్రూప్స్ ఏంది 3 to 6 years వచ్చేసి అంగన్వాడీస్లో ఎన్రోల్ చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా 6 years అండ్ అబోవ్ వాళ్ళకి పబ్లిక్ స్కూల్స్లో చేయాలనుకుంటున్నారు. దీంట్లో భాగంగా ఏంటి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, హెల్త్ చెకప్స్, మెడికల్ క్యాంప్స్, అవేర్నెస్ సెషన్స్, హైజీన్, హెల్తీ లివింగ్ అండ్ యాంటీ సబ్స్టాన్స్ అబ్యూస్కు సంబంధించినటువంటి వాటిపైన కూడా అవేర్నెస్ తీసుకొస్తారు ఈ జ్యోతి స్కీమ్లో. సింపుల్గా ఇటీవల కాలంలో జ్యోతి స్కీమ్ దేనికి సంబంధించిందంటే మైగ్రెంట్ వర్కర్స్ యొక్క చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో మైగ్రెంట్ స్టూడెంట్స్, సో వారికి స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కేరళ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి, 3 to 6 years అండ్ 6 years అండ్ అబోవ్. సో ఓకే, సో మేజర్గా integrate migrant children into Kerala's formal education system. So key objectives: provide access to education, healthcare and welfare. Okay, ensure educational continuity despite seasonal migration. So దీంట్లో భాగంగా ఫీల్డ్ క్యాంపెయిన్ వచ్చేసి చేయబోతున్నారు. మంత్ లాంగ్ అవుట్ రీచ్ మే 2025 మొత్తం కూడా మంత్ లాంగ్ క్యాంపెయిన్ అనేది చేయబోతున్నారు. కొలాబరేషన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, అలాగే కుటుంబశ్రీ వర్కర్స్, స్కూల్ టీచర్స్తోని, పీటీఏస్తోని కొలాబరేట్ అయ్యి ఈ ఎవరైతే మైగ్రెంట్స్ చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళని ఫార్మల్ స్కూల్ ఎడ్యుకేషన్లోకి తీసుకురావాలనుకొని ఈ జ్యోతి స్కీమ్ను లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వివోతాన్. ఓకే, సో ఈ వివోటాన్ అంటే ఏంటి? ఏ గ్లోబల్ సపోర్ట్ నెట్వర్క్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజంకి సంబంధించి వారికంటూ ఒక గ్లోబల్ నెట్వర్క్ ఉండాలని చెప్పేసి లాంచ్ చేసింది వివోటాన్. ఓకే, వివోటాన్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్స్ నెట్వర్క్. ఓకే, ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? April 28, 2025. ఓకే, హోస్టెడ్ బై ది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం వారు హోస్ట్ చేశారు. ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఆఫ్
యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం వారు హోస్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, విటాన్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఓటాన్స్, ఓకే, విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్స్ నెట్వర్క్, ఓకే, ఏ రెస్పాన్స్ టు రైజింగ్ గ్లోబల్ ఎక్స్ట్రీమిజం అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ మోడర్న్ టెర్రరిజం. ఓకే, మేజర్గా మోడర్న్ టెర్రరిజం వల్ల, అదేవిధంగా గ్లోబల్ కాంప్లెక్సిటీ వల్ల ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకంటూ ఒక గ్లోబల్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి, రెస్పాన్సివ్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పేసి ఈ గ్లోబల్ నెట్వర్క్ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రొవైడ్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ విక్టిమ్స్ టు ఆంప్లిఫై దేర్ వాయిసెస్ గ్లోబల్ పీస్ బిల్డింగ్ ఎఫర్ట్స్. ఓకే, ఈ నెట్వర్క్ ద్వారా ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వారి యొక్క బాధకలు సాధకలు చెప్పుకోవడానికంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలని చెప్పేసి చేసిందే ఈ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్. ఓకే, ఇదేంటి, గ్లోబల్ సపోర్ట్ ప్లాట్ఫామ్ ఫర్ విక్టిమ్స్ అండ్ కమ్యూనిటీస్ ఎఫెక్టెడ్ బై టెర్రరిజం, ఎస్పెషల్లీ టెర్రరిజం ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, అలాగే సేఫ్ స్పేస్ ఫర్ విక్టిమ్స్ టు కనెక్ట్, షేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ హీల్. ఓకే, ఎంపవర్ అడ్వకేసీ, ప్రమోట్ విక్టిమ్ లెడ్ ఎఫర్ట్స్ ఆఫ్ రైట్స్, లీగల్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ అవేర్నెస్. ఓకే, మేజర్గా ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను కదండి. సో క్రియేట్ సేఫ్ స్పేస్ ఫర్ విక్టిమ్స్, ఓకే, అదేవిధంగా బిల్డ్ రెసిలియన్స్, ఎంపవర్ విక్టిమ్స్, అలాగే ప్రమోట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అబౌట్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ టెర్రరిజం, వీటి గురించి అంటూ అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే విక్టిమ్స్ ఆఫ్ గ్లోబల్ నెట్వర్క్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు, లాంచ్డ్ ఆఫ్టర్ ది ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం. సో ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే ఫస్ట్ యునైటెడ్ నేషన్స్కు సంబంధించిన గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం సెప్టెంబర్ 2022లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ ఇది ఎవరు హోస్ట్ చేశారు, కో హోస్ట్ ఎవరు అంటే స్పెయిన్ అండ్ ఇరాక్. ఓకే, సో ఫైనాన్షియల్ సపోర్ట్ కీ రోల్, దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు చేస్తున్నారు, స్పెయిన్ కీ రోల్ చేస్తుంది. సో టార్గెటింగ్ విక్టిమ్స్ యాజ్ యాక్టివ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్. ఓకే, సో మేజర్గా టెర్రరిజం వల్ల ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకంటూ వాళ్ళ వాయిస్ని వినిపించాలి ప్రపంచానికి, అలా విధంగా పీస్ని బిల్డ్ చేయాలన్న ఉద్దేశంతో విక్టిమ్స్ ఆఫ్ గ్లోబల్ నెట్వర్క్ని తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ రీసెంట్గా ఏదైతే హేసర్గట్ట ఏదైతే ఉందో హేసరగట్ట సంబంధించి కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. హేసర్గట్ట గ్రాస్లాండ్ని కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్జర్వేషన్ రిజర్వ్గా దేన్ని ప్రకటిస్తారు, ఏ చట్టం ప్రకారం ప్రకటిస్తారు అనేది కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉందో, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 36A ప్రకారం స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక గ్రాస్ ల్యాండ్ని కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి. సెక్షన్ 36A ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద స్టేట్ గవర్నమెంట్స్ గ్రాస్ ల్యాండ్స్ని కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా ప్రొటెక్ట్ ల్యాండ్స్కేప్స్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాండ్ని కానీ అదేవిధంగా సీ స్క్రాపర్స్, ఫ్లోరా అండ్ ఫానాని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కన్జర్వేషన్ ఏరియాస్ని రిజర్వ్స్ని ప్రకటించడం జరుగుతుంది. సో వీటి యొక్క మెయిన్ రోల్ ఏంది, యాక్ట్ యాజ్ ఎ బఫర్ జోన్. మనకి నేషనల్ పార్క్స్ కానీ టైగర్ రిజర్వ్స్ కానీ వీటి చుట్టూ బఫర్ జోన్, కోర్ జోన్ అని ఉంటుంది కదా, ఆ బఫర్ జోన్గా యాక్ట్ చేసేందుకు ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ని ప్రకటించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఓన్లీ గ్రాస్ ల్యాండ్, ఈ ఒక్క గ్రాస్ ల్యాండే బెంగళూరు సరౌండింగ్స్లో ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. నియర్ హేసర్గట్ట లేక్ దగ్గర ఈ లొకేట్ అయి ఉంది ద లాస్ట్ రిమైనింగ్ గ్రాస్ ల్యాండ్ హ్యాబిటాట్ ఇన్ బెంగళూరు రీజియన్. ఓకే, సో అందుకని చెప్పేసి దీన్ని కూడా ప్రొటెక్ట్ చేయబోతే బాగుండదు అని చెప్పేసి, ఎన్విరాన్మెంటల్గా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ హేసర్గట్ట గ్రాస్ ల్యాండ్ని కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. బెంగళూరు రీజియన్లో ఈ ఒక్క గ్రాస్ ల్యాండ్ మాత్రమే ఉంది. ఓకే, సో మేజర్గా వరల్డ్ వైడ్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ పరంగా చూసుకున్నట్లయితే 20-40% ఆఫ్ ది గ్లోబల్ ల్యాండ్ ఏరియాలో ఈ గ్రాస్ ల్యాండ్స్ కవర్ అయి ఉన్నాయి. 24% ఆఫ్ ది ఇండియాస్ జియోగ్రఫికల్ ఏరియాలో గ్రాస్ ల్యాండ్స్ ఆక్యుపై చేసి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి.
24% ఆఫ్ ది జియోగ్రఫికల్ ఏరియాలో గ్రాస్ ల్యాండ్స్ 24% కలిగి ఉన్నాయి. సో గ్లోబల్ క్లాసిఫికేషన్ ఏంటి, ట్రోపికల్ సవన్నా, టెంపరేట్ గ్రాస్ ల్యాండ్, స్టెప్పీస్గా వీటిని మనం పేర్కొనడం జరుగుతుంది. గ్రాస్ ల్యాండ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ ఏంటి ఫేమస్ గ్రాస్ ల్యాండ్స్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా ప్రైరీస్ నార్త్ అమెరికాలో, పంపాస్ సౌత్ అమెరికాలో, సవన్నాస్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికాలో ఉన్నటువంటి గడ్డి భూములు అంటారు కదండి, ఆ గడ్డి భూములనే సవన్నాస్ అంటారు. స్టెప్పీ సెంట్రల్ ఏషియాలో, మంగోలియాలో స్టెప్పీస్ అంటారు. వేల్డ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో. ఇవి చాలా ఫేమస్ అన్నమాట ఈ గ్రాస్ ల్యాండ్స్. ఓకే, గడ్డి భూములు. నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి సంబంధించి INS తమాల్ ఇట్స్ సెకండ్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్ బిల్డ్ బై రష్యా అండర్ ది క్రివాక్ 3 క్లాస్లో భాగంగా ఏంటి INS తమాల్ని రాబోతుంది, ఇండియాకి రాబోతుంది. ఇది రష్యా బిల్డ్ చేసింది. సో మేజర్గా క్రివాక్ 3 ఏదైతే అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్ ఉందో దీన్ని తీసుకురాబోతున్నారు, INS తమాల్. ఓకే, ఇది అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్ అండి. సో దీని యొక్క వెయిట్ వచ్చేసి 3900 టన్స్. సో మేజర్గా ఇది ఎక్కడ బిల్డ్ చేయడం జరిగింది, డెవలప్డ్ ఎక్కడ, యాంతార్ షిప్ యార్డ్ రష్యాలో బిల్డ్ చేయడం జరిగింది. జాయింట్ ఇనిషియేటివ్ బై ది ఇండియా రష్యా డిఫెన్స్ కొలాబరేషన్లో భాగంగా మొత్తం ఏది మనకి క్రివాక్ 3 క్లాస్కు సంబంధించి 4 ఫ్రిగేట్స్ని తీసుకురాబోతున్నారు. స్టెల్త్ ఫ్రిగేట్ క్లాస్కు సంబంధించిన షిప్స్ని తీసుకురాబోతున్నారు ఇండియన్ నావీ కోసం అని చెప్పేసి. దాంట్లో భాగంగా 2 వచ్చేసి రష్యాలోనే బిల్డ్ చేయాలి, 2 వచ్చేసి ఇండియాలో బిల్డ్ చేయాలి. సో దీంట్లో భాగంగా ఆల్రెడీ INS తుషీల్ ఏదైతే ఉందో, INS తుషీల్ ఆల్రెడీ ఫిబ్రవరి 2025లో రావడం జరిగింది. ఇప్పుడు INS తమూల్ కూడా రాబోతుందన్నమాట. ఓకే, టు బిల్డ్ ఇన్ రష్యా అండ్ 2 అండర్ కన్స్ట్రక్షన్ అట్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో. సో మేజర్గా 4 ఫ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురాబోతున్నారు. సో దేనికి సంబంధించినవి క్రివాక్ 3 క్లాస్ సబ్మెరైన్స్. ఓకే క్రివాక్ 3 క్లాస్కు సంబంధించిన ఫ్రిగేట్స్ అన్నమాట, ఫైటర్ ఫ్రిగేట్స్. ఓకే, దీని యొక్క మెయిన్ టెక్నాలజీస్ కనుక చూసుకున్నట్లయితే స్టెల్త్ టెక్నాలజీ, రేడియో, ఇన్ఫ్రారెడ్ అండ్ అకాస్టిక్ సిగ్నేచర్ సపరేషన్ ఫర్ ఎన్హాన్స్డ్ సర్వైవబిలిటీని కలిగి ఉన్నాయి. వెపన్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే అమర్చుకునేందుకు ఛాన్సెస్ ఏమున్నాయి, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్, అలాగే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, యాంటీ సబ్మరైన్ టార్పిడోస్ అండ్ రాకెట్స్ని కూడా ఏది INS తమూర్ ఏదైతే ఉందో INS తమాల్లో అరేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దీని యొక్క స్పీడ్ ఎంత, 30 knots. ఓకే, హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 30 నాటికల్ మైల్స్కి పర్ అవర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, హెలికాప్టర్ కేపబిలిటీ వచ్చేసి దీనిలో కమావ్ 28, కమావ్ 31ని కూడా క్యారీ చేసే కెపాసిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్తార్పూర్ కారిడార్ అండి. ఇది రీసెంట్గా మనకి తెలుసు పాకిస్తాన్ అండ్ భారత్ మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ కర్తార్పూర్ కారిడార్ని క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, మేజర్గా ఏంటి ఈ కర్తార్పూర్ కారిడార్ వచ్చేసి గురుద్వారా దర్బార్ సాహిబ్ ఏదైతే ఉందో కర్తార్పూర్ పాకిస్తాను, అదేవిధంగా గురుద్వారా డేరా బాబా నానక్ ఇది ఇండియాలో ఉంది. సో ఈ 2 ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ బిల్డ్ చేసిందే ఈ కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ అండి. ఇది ఒక ఫ్లైఓవర్ టైప్ అన్నమాట. సో వీసా ఫ్రీగా ఇండియా నుంచి ఎవరైతే సిక్ మతస్థులు ఉంటారో పాకిస్తాన్లో ఉన్నటువంటి గురుద్వారా దర్బార్ సాహిబ్ని సందర్శించుకునేందుకు వీలుగా 4.7 కిలోమీటర్స్లో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, రవి రివర్ నుంచి అపోజిట్ సైడ్స్ ఆఫ్ ది రవి రివర్. సో ఇక్కడ ఇది ఏదైతే రివర్ ఉందో సో దీనికి సంబంధించింది ఇండో పాక్ బార్డర్ నుంచి. ఓకే, సో 550 బర్త్ యానివర్సరీ సందర్భంగా, గురునానక్ బర్త్ యానివర్సరీ సందర్భంగా నవంబర్ 9, 2019లో ఈ కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ని ఓపెన్ చేయడం జరిగింది. మేజర్గా దేన్ని విజిట్ చేయడానికి, గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్పూర్లో ఉన్నటువంటి దాన్ని దర్శనం చేసుకునేందుకు సిక్కు మతస్థుల కోసం అని చెప్పేసి వీసా ఫ్రీ కింద ఈ కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ని నవంబర్ 9, 2019లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో మేజర్గా వచ్చేసి
founder Sikhism spent Guru Nanak, founder of Sikhism, spent his final 18 years in Kartarpur, passing away there in 1539 1539లో అక్కడ ఉండేవారు అన్నమాట. లాస్ట్ 18 ఇయర్స్ ఇక్కడ ఏది కర్తార్పూర్లో తిరిగారనమాట. ఓకే, జీవించడం జరిగింది. సో అందుకని చెప్పేసి సిక్కు మతస్థులకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇండియన్ పిలిగ్రిమ్స్ అండ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ కెన్ విజిట్ ది గురుద్వారా శ్రీ కర్తార్పూర్ సాహిబ్ వితౌట్ వీసా అన్నమాట. సో అక్టోబర్ 2024 వరకే ఉండదు, కానీ దీన్ని అక్టోబర్ 2029 వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్కలేషన్స్ వల్ల ఈ కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ని మూసివేయడం జరిగింది. సో మేజర్గా ఇవి గుర్తుపెట్టుకోవాలి. రవి రివర్ ఏదైతే ఉందో రవి రివర్కి వెస్టర్న్ బ్యాంక్ సైడ్ వచ్చేసి కర్తార్పూర్ సాహిబ్ ఉంటుంది. డేరా బాబా నానక్ ఏదైతే ఉందో డేరా బాబా నానక్ వచ్చేసి రవి రివర్కి ఈస్టర్న్ సైడ్ బ్యాంక్లో ఉంటుంది. సో మనం ఇందాక చూసాం కదండి మ్యాప్లో. సో ఇది వచ్చేసి డేరా బాబా నానక్, ఇది వచ్చేసి కర్తార్పూర్ సాహిబ్ కారిడార్. సో ఇది వచ్చేసి ఇండియా బార్డర్. ఓకే, ఇది రవి రివర్ అన్నమాట. సో రవి రివర్కి వెస్టర్న్ సైడ్ వచ్చేసి కర్తార్పూర్ సాహిబ్ ఉంటే డేరా బాబా నానక్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్లో ఉంది రవి రివర్కి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ రీసెంట్గా రివైజ్డ్ శక్తి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే అలొకేషన్ ఆఫ్ కోల్ టు పవర్ ప్లాంట్స్. సో దీంట్లో భాగంగా ఈ శక్తి స్కీమ్లో భాగంగా అలొకేషన్ ఆఫ్ కోల్ అనేది పవర్ ప్లాంట్స్కి 2 డిఫరెంట్ కేటగిరీలో చేయబోతున్నారు. ఓకే, అవేంటో చూద్దాం. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఈ రివైజ్డ్ శక్తి స్కీమ్ని అప్రూవల్ చేయడం జరిగింది టు స్ట్రీమ్ లైన్ ది కోల్ లింకేజ్ ప్రాసెస్ ఫర్ పవర్ ప్లాంట్స్. సో ఎస్పెషల్గా పవర్ ప్లాంట్స్కి కోల్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని లింకేజ్ చేస్తూ తీసుకొచ్చింది ఈ శక్తి ప్రోగ్రామ్ అన్నమాట. సో దీంట్లో ఇంప్లిమెంటెడ్ బై ది కోల్ ఇండియా లిమిటెడ్ అలాగే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఇవి 2 కూడా ఈ శక్తి ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. సో మేజర్గా వచ్చేసి ఇది అంతకుముందు 2018లోనే లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సెకండ్ వర్షన్ తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా 2 విండోస్ని క్రియేట్ చేశారు, విండో 1 అని విండో 2 అని. సో విండో 1 అండ్ విండో 2. విండో 1 వచ్చేసి ఏంటి, మనకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే స్టేట్ గవర్నమెంట్స్కు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పేసి ఫిక్స్డ్ ప్రైస్ ఓరియంటల్లో కోల్ సప్లై అనేది చేయబోతున్నారు. ఓకే, నోటిఫైడ్ ఫిక్స్డ్ కోల్ ఎట్ ఫిక్స్డ్ ప్రైస్ స్టేట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఓన్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అలాగే జాయింట్ వెంచర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫిక్స్డ్ ప్రైస్లో ఈ కోల్ అనేది సప్లై చేయబోతున్నారు. స్టేట్స్ కెన్ అలొకేట్ కోల్ టు ది బోత్ గవర్నమెంట్ ప్లాంట్స్ అండ్ ప్రైవేట్ ప్లాంట్స్ విత్ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్తో కూడా అవసరమైతే ఈ ఫిక్స్డ్ ప్రైస్ ద్వారానే కోల్ అనేది అలొకేషన్ చేయొచ్చు. మరి విండో 2లో ఎవరు వస్తారు అంటే ప్రైవేట్ కేటగిరీస్. ఓకే, ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రైజెస్ అంటే ఇది యాక్షన్ ఓరియంటల్లో అంటే వేలం ద్వారా ఈ ప్రైజ్ అనేది డిసైడ్ చేయబోతున్నారు. ఆల్ ఇండియా కోల్ బేస్డ్ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ ప్లాంట్స్, ఇంపోర్టెడ్ కోల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాన్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్లాంట్స్లో భాగంగా ఇవి యాక్షన్ బేస్డ్లో ఈ కోల్ సప్లై అనేది చేయబోతున్నారు. సో ఫిక్స్డ్ ప్రైస్లో కాదు. ఓకే, సో మేజర్గా వచ్చేసి కాంట్రాక్ట్ డ్యూరేషన్ ఎంత 12 months నుంచి 25 years వరకు ఉండేలా దీన్ని చేశారు. గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ ప్లాంట్స్ టు సెల్ ఎలక్ట్రిసిటీ టు ఎనీవన్. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం తెలుగు T1 అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. దానికి సంబంధించిన వీడియోస్ అనేవి మేము డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో. ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.